పాకిస్తాన్ మాజీ సైనిక చీఫ్ కమల్ కుమార్ బాజ్వా ఏమైందో తెలియదు. ఆయన తీవ్రమైనటువంటి గాయాలతో రక్తమోడుతూ ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన బంధువులు మీడియాకి చెప్పడంతో బయటకొచ్చింది. ఆయన ఎవరు హత్య చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకక్కడ సైన్యంలో 2 గ్రూపులున్నాయి. ఇప్పుడు బాజ్వా ఈ మధ్యన ఏదో ఒక గ్రూప్‌కి నాయకత్వం వహిస్తున్నాడు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్‌గా మొదట ఉండి, ఆ తర్వాత అమెరికా వెన్నుదన్నుతో టోటల్‌గా త్రివిధ దళాల అధిపతి అయిపోయాడు. ఆ ప్లేస్ లోకి రావాలనుకున్నటువంటి సైనిక అధికారులకి అది ఆగ్రహం తెప్పిస్తోంది. తిరుగుబాటు వ్యవహారానికి నాయకత్వం వహించమని లేదా అండగా నిలబడమని బాజ్వాని కోరారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. కరెక్ట్‌గా ఈ దశలో బాజ్వా తీవ్ర గాయాల పాలై మామూలుగా చనిపోయాడంటే వయసురీత్యా అనుకోవచ్చు. కానీ రక్తమోడుతూ చనిపోయాడు అన్నటువంటి సమాచారంతో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుంది అన్నది స్పష్టత రావాల్సి ఉంది, క్లియర్‌గా పిక్చర్ రావడానికి.